చాలామందికి మోకాలు నొప్పులను చూస్తూ ఉంటాం. ఇది ఏ వయసు వారికైనా, యుక్త వయసు వారికన్నా, యంగ్ పీపుల్‌కని, లేదంటే పెద్దవారికైనా. ఈ మోకాలు నొప్పులు చిన్నతనంలో కూడా వచ్చిన తర్వాత చాలామందికి అరిగిపోయి మా మోకాళ్ళు కూడా మా అమ్మలాగా లేకపోతే మా అమ్మమ్మలాగా అరిగిపోయి నాకు తొందరగా అరిగిపోతున్నాయా అనే సమస్యతో చాలామంది సందేహంతోటి మా దగ్గరికి వస్తూ ఉంటారు. వీళ్ళకి ఆ వ్యత్యాసం తెలియక ప్రతి మోకాలు నొప్పి అరిగిపోయినట్టు కాదు. దీని వివరాలు తెలుసుకుందాం. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. ప్రతి మోకాలు నొప్పి అరుగుదల కాదండి. ఏ వయసు వారికి డిఫరెంట్గా మోకాలు నొప్పులు ఉంటాయి. ఎందుకంటే అరిగిపోవడం అన్నది మళ్ళీ వయసు అంటే ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం. అది ఎవరికన్నా జరుగుతుంది. యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి అది తొందరగా రాదు. ఇన్యాక్టివ్గా మనం ఎక్కువగా నడవట్లేదు, ప్రతిదానికి వెహికల్స్ వాడుతున్నాం, మన బాడీ వెయిట్ ఎక్కువ, మన యాక్టివిటీ తగ్గిపోతుంది అన్న వాళ్ళకి కంపారిటివ్గా మన పూర్వతరం అంటే నాన్నమ్మలు అమ్మమ్మలను చూసుకుంటే మన యాక్టివిటీ చాలా తక్కువ అవుతుంది. అందుకే అరుగుదల అన్నది కొంచెం ఎర్లీగా చూస్తున్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. వాళ్ళు 70-80 సంవత్సరాలు వచ్చిన కింద కూర్చొని లేచేవారు. మాకేంటండి ఇలా అయిపోతుంది 50 సంవత్సరాలకే అని అడుగుతూ ఉంటారు చాలామంది. ఇదంతా వ్యత్యాసం ఎందుకు వచ్చిందంటే మన అలవాట్లు, మన ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ అంటాం. మనం ఎక్కువగా తిరగకపోవడం, మన కాళ్ళని మనమే యూజ్ చేసుకోకపోవడం. చాలామందికి ఇంకొక అపోహ ఏముందంటే నేను నడవకపోతే కాళ్ళు అరగవు కదా అనుకుంటారు. నడిస్తే తొందరగా అరిగిపోతాయని సలహాలు తీసుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. మన కాళ్ళు ఉన్నది నడవటానికి. ఎంత నడిస్తే అంత ఆరోగ్యం అన్నది గమనించండి. రెండోది, మోకాలు నొప్పులు చిన్న వయసులో వచ్చేవి కూడా అరుగుదల కాదు. కీళ్ళవాతం అన్నది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది కొంతమందికి కొంత శాతం ఉంటుంది. వాటికి అరుగుదల దాంట్లో కూడా చాలా రేర్గా ఎర్లీ ఏజ్లో ఆపరేషన్ల వరకు వెళ్ళే స్టేజ్ ఉంటుంది. కానీ ప్రతి మోకాలు నొప్పి అన్నది అరుగుదల కాదు. పిల్లల్లో వచ్చేది ఏంటంటే పడిపోతే వస్తారు, లేకపోతే లిగమెంట్లో ఇంజరీతోటి వస్తాయి. స్పోర్ట్స్లో పడిపోవడం తరచుగా జరుగుతూ ఉంటుంది. స్పోర్ట్స్ అవనివ్వండి, లేకపోతే మామూలు నడిచేటప్పుడు కానివ్వండి, ఎత్తు పల్లాల మీద నడిచేటప్పుడు సడన్గా తిరగాలనుకున్నప్పుడు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. సో యుక్త వయసులో యంగ్ ఏజ్లో వచ్చే మోకాలు నొప్పులు ఏది అరుగుదల కాదండి. ఈ మోస్ట్లీ లిగమెంట్ ఇంజరీ అవ్వచ్చు, లేకపోతే మెనిస్కస్ ఇంజరీ అవ్వచ్చు, లేకపోతే చాలామందికి సౌండ్స్ వస్తున్నాయి, కూర్చొని లేస్తే నాకు అరిగిపోయింది అంటారా అన్న సందేహంతో కూడా చాలామంది వస్తూ ఉంటారు. దాన్ని మోచెప్పకి దానికి ఉన్న సంబంధం కాండ్రోమలేషియా పెటల్లా అంటాం దీన్ని. అంటే మోచెప్పలో కండబలం లేక మన తొడ కండరాల్లో ఇన్నర్ థై, ఔటర్ థై 2 భాగాలుగా చూసుకుంటే ఆ ఇంబ్యాలెన్స్ వల్ల చాలామందికి సౌండ్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇండియన్స్లో నేచురల్గా కూడా చాలామందికి కొంతమందికి బౌల్ లెగ్స్ ఉంటాయి, కొంతమందికి బయటకు వంకరగా తిరిగి ఉంటాయి అన్నమాట. ఈ వ్యత్యాసం వల్ల కూడా చాలామందికి నేచురల్గా సౌండ్స్ వస్తూ ఉంటాయి. దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మోచెప్పులో సౌండ్స్ వచ్చినంత మాత్రాన మీకు ఏదో జరిగిపోయింది అన్నది కాదు. సౌండ్స్ తోటి నొప్పి వస్తుంది, లేకపోతే యాక్టివిటీ ఆగిపోయింది, పూర్తిగా నేను కాలు మలవటం కష్టంగా ఉన్నది అన్నప్పుడు లోపల ఏదైనా ఇబ్బంది జరిగిందా, లేకపోతే నా కాలు పట్టివ్వట్లేదు నడిచేటప్పుడు కొన్ని యాంగిల్స్లో ఇబ్బంది పడుతున్నాను అన్న సందేహం ఉంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, లోపల ఏమైనా డ్యామేజ్ అయిందా అన్నది తెలుసుకోవాల్సి వస్తుందండి. అంతే తప్ప ప్రతి మోకాలు నొప్పి అరిగిపోయిందని ఆ నడవకుండా ఉండటం కూడా మంచిది కాదు. నడక ఎంత నడిస్తే అంత ఆరోగ్యం. నడక అన్నది మోకాలకే కాదండి, మన హార్ట్, బ్లడ్ సర్క్యులేషన్, లంగ్స్ ఇవన్నీ కరెక్ట్గా పనిచేయాలి అని అంటే నడక అన్నది ఎప్పుడు ఎవరైనా ఆపొద్దు. మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు కూడా ఎంతవరకు వీలైతే అంత నడిస్తేనే అంత ఆరోగ్యం అండి.